తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరైనా చెప్తుర్రో లేదో గాని కాలం గడిచే కొద్దీ ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుంది ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల. ఇది ఎవరన్నా కాదన్నా అవునన్నా కూడా మెజారిటీ యూత్ దీన్ని విశ్వసిస్తున్నారు, ఇదే అనుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనవసరమైన మార్పులు. మన చిహ్నాలు మార్చాల్సిన అవసరం లేదు, దీనిపైన ఎవరు పోరాటాలు చేయలేదు. మన గుర్తులు మార్చాల్సిన అవసరం లేదు, దీని మీద ఎవరు పోరాటం చేయలేదు. పోరాటం చేసింది దేనిపైన? నిరుద్యోగం పైన, అహంకారం పైన, నియంతృత్వం పైన, ప్రజలకు పాలకుడు దగ్గరగా కావట్లేదని. వీటిని చూడాలి గాని అవసరం లేని విషయాలపైన ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని దృష్టి కేంద్రీకరిస్తే ప్రజా ఆగ్రహానికి మళ్ళీ లోన్ కావాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఎట్లయితే ప్రజా ఆగ్రహానికి లోనై అధికారానికి దూరమైందో ఈ ప్రభుత్వం కూడా అదే రీతిన ప్రజా వ్యతిరేక